సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఈ 2వ వారంలో అదృష్టం వచ్చినది. మాట చాలా తేలిగ్గా చెప్తూ ఉన్నటువంటి మాట కాదు, ఇది బలంగా గుర్తుపెట్టుకోండి. షష్ఠ స్థానంలోకి గ్రహాలు మారుతూ ఉన్నాయి. పంచమంలో ఉన్న శుక్రబుధులు యోగిస్తూనే ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా ఉన్నది. అలాగే 6వ స్థానంలోకి కుజ సంచారం జరిగిన తర్వాత ఈ వారం తదుపరి మరలా 6వ స్థానంలోకి రవి వెళుతూ ఉన్నప్పుడు ధాన్యాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆరోగ్యం, నిత్య సంతోషం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు షష్ఠ స్థానంలోకి పాపగ్రహాలు చేరి ఉండడం అనేటువంటిది గోచారంలో ఉత్కృష్టమైనటువంటి యోగము. తత్ఫలితంగా శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మీరు చాలా తేలిగ్గా గమనించవచ్చు, డిసెంబర్ మొదటి వారం వరకు ఉండేటువంటి శత్రువుల యొక్క సంఖ్య 2వ వారం నుండి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి మార్పు. అప్పటి వరకు మీతో తగువు పెట్టుకుందామని, మీతో గొడవ పెట్టుకుందామనో లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రయత్నించినటువంటి వారు కాంప్రమైజ్కి వస్తారు. తగువులు ఎందుకు, గొడవలు ఎందుకు, ఏదో కాంప్రమైజు. అలాగే రోగ బాధలు తగ్గుముఖం పడతాయి, శరీర ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే రుణ బాధలు, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి వస్తే వారు సకాలంలో మీకు చెల్లిస్తూ ఉండడం, మీరు ఇంకొకళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి వస్తే మీరు సకాలంలో ఇస్తూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి మంచి అంశాలు ఉన్నాయి. పంచమ స్థానమందు శుక్రబుధుల యొక్క యుతి అది మీకు ఆలోచనాత్మకంగా ఉపయోగపడుతుంది. ఆలోచనల పరంగా అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది కర్కాటక రాశి వారు తీసుకోగలుగుతారు. ఇది చాలా ఒక గొప్ప మంచి సదవకాశము. నిజంగా గురుని యొక్క వక్రగతిలో 12వ స్థానంలోకి గురుడు వెళ్ళినప్పుడు గ్రహాల గోచారంలో చిన్న చిన్నగా ఉండేటువంటివి అనుకూలిస్తూ ఉండడం వల్ల చాలా రకాలైనటువంటి పనులని మీరు పూర్తి చేయగలుగుతారు. ఇది ఒక గొప్ప సపోర్ట్గా ఉంటుంది ఈ గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో భాగంగానే మీరు అనేక రకాలైనటువంటి పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఉండేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఈ మార్పు సంభవించింది. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకించి లిటిగేషన్ వ్యవహారాలు, అంటే మీ ఉమ్మడి ఆస్తుపాస్తులు కానీ లేదా ఏదైనా కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఇప్పుడు టేకప్ చేయడం ద్వారా లేదా ఇప్పుడు స్పీడప్ చేయడం ద్వారా వాటిలో ఆనుకూలతల్ని పొందగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అటు పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా ఇందాక చెప్పినట్టు కొన్ని ఏదైనా మన ఆస్తిపాస్తులో ఇంకోటో ఏదైనా ఈ కోర్టుల్లో ఉన్నవి బయటకు రావడానికి వాటికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, అష్టమరాహు దోష పరిహారం కోసమై దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.